నిజంగానే డ్రాకులాలు ఉన్నారా? ఈ ప్రశ్న వందల ఏళ్లుగా ప్రపంచాన్ని వెంటాడుతుంది. రాత్రి చీకట్లో రక్తం తాగే ప్రాణులు తిరుగుతున్నాయా? మనుషుల్లాగా కనిపించే రాక్షసులు నిజంగానే ఉన్నారా? లేక ఇవన్నీ భయంతో పుట్టిన కథలా? కానీ చరిత్రలో కొన్ని సంఘటనలు మాత్రం ఈ ప్రశ్నను ఇంకా భయంకరంగా మార్చేశాయి. ప్రపంచాన్ని షాక్కు గురి చేసిన డ్రాకులా మిస్టరీస్లో ఒకటి. ఆ రాత్రి ఒక సమాధి తెరుచుకుంది. అందులో ఉండాల్సిన శవం కనిపించలేదు. గ్రామస్తులు భయంతో టార్చులు పట్టుకుని అడవిలో వెతుకుతున్నారు. కొన్ని గంటల తర్వాత ఒక పెద్ద చెట్టు కింద రక్తంతో నిండిన నోటి దగ్గర అదే శవం పడి ఉందని వాళ్ళు చెప్పారు. ఆ రాత్రి తర్వాత ఆ గ్రామంలో ఎవరూ సూర్యాస్తమయం తర్వాత బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట నమ్మడం మొదలుపెట్టారు. అది తిరిగి వచ్చింది. డ్రాకులా మిస్టరీస్లో మొదటి కథ, రొమేనియా రక్తరాజు. అసలు డ్రాకులా రొమేనియా రక్తరాజు. డ్రాకులా కథకు మూలం ఒక నిజమైన వ్యక్తి. అతని పేరు వ్లాడ్ ద ఇంపాలర్. 1400 సంవత్సరంలో రొమేనియాను పాలించిన ఈ రాజు చాలా క్రూరంగా ఉండేవాడని చరిత్ర చెబుతుంది. శత్రువులను చంపి వారి శరీరాలను పొడవైన కర్రలపై గుచ్చి కోట బయట నిలబెట్టేవాడు. వేలాది శవాలు గాలిలో ఊగుతున్న ఆ దృశ్యం చూసి ప్రజలు భయంతో ఇతను మనిషి కాదు అని చెప్పేవారు. కొంతమంది అతను రక్తం తాగేవాడని కూడా ప్రచారం చేశారు. ఆ కథలే తర్వాత ప్రపంచ ప్రసిద్ధి డ్రాకులా లెజెండ్స్కి కారణమయ్యాయి. డ్రాకులా మిస్టరీలో రెండో కథ, సర్బియా వ్యాంపైర్ ప్యానిక్. చనిపోయిన వాడు తిరిగి వచ్చాడా? అది 1725. సర్బియాలో ఒక గ్రామం. ఒక వ్యక్తి చనిపోయాడు. అతన్ని సమాధి చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక్కొక్కరిగా ప్రజలు చనిపోవడం మొదలైంది. చనిపోయే ముందు అందరూ ఒకటే మాట చెప్పారు. రాత్రి అతను మా దగ్గరికి వచ్చాడు. ఆ మాట విన్న గ్రామస్తులు భయంతో సమాధి తవ్వారు. అక్కడ చూసిన దృశ్యం వాళ్ళ గుండెల్లో భయాన్ని నింపింది. శవం పూర్తిగా కుళ్ళిపోలేదు. నోటి దగ్గర ఎర్రటి ద్రవం కనిపించింది. గోర్లు కూడా పెరిగినట్టు కనిపించాయి. అంతే, గ్రామస్తులు ఒక్కసారిగా కేకలు వేశారు, వ్యాంపైర్ అని. భయంతో వాళ్ళు గుండెల్లో పెద్ద కర్ర దించారు. ఆ తర్వాత శవాన్ని కాల్చేశారు. ఈ సంఘటన యూరోప్ మొత్తం పాకింది. మిస్టరీ నెంబర్ 3, ఇంగ్లాండ్ హైగేట్ సెమెటరీ హారర్. 1970s లండన్లోని హైగేట్ సెమెటరీ అనే సమాధుల ప్రాంతంలో ఒక నల్లటి ఆకారం తిరుగుతోందని వార్తలు వచ్చాయి. రాత్రి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు, ఎర్రగా మెరుస్తున్న కళ్ళు, పొడవైన నల్లటి మనిషి, అకస్మాత్తుగా వచ్చే చల్లని గాలి, వెనకాల ఎవరో నడుస్తున్న శబ్దం. కొంతమంది అక్కడే స్పృహ తప్పిపోయారు. వార్తాపత్రికలు దీన్ని ఇలా పిలిచాయి, ది లండన్ వ్యాంపైర్. దాంతో వందల మంది రాత్రి సమాధుల దగ్గరికి వెళ్ళి వ్యాంపైర్ హంట్ కూడా చేశారు. కానీ ఎవరు నిజం కనిపెట్టలేకపోయారు. మిస్టరీ నెంబర్ 4, ఫిలిప్పీన్స్ రాత్రి ఎగిరే రక్తపిశాచం. ఫిలిప్పీన్స్లో ఇప్పటికీ ప్రజలు భయపడే పేరు అస్వాంగ్. పగలు మనిషిలా ఉంటుంది, రాత్రి మాత్రం రెక్కలతో ఎగిరే రక్తపిశాచంగా మారుతుందని అక్కడి కథలు చెబుతాయి. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల రక్తం తాగుతుందని నమ్ముతారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు వెల్లుల్లి, ఉప్పు, పవిత్ర చిహ్నాలు ఇళ్ల ముందు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ దాన్ని నమ్ముతున్నారు. మిస్టరీ నెంబర్ 5, మెక్సికో చుపాకాబ్రా మిస్టరీ. 1990sలో మెక్సికోలో వందలాది మేకలు రాత్రికి రాత్రే చనిపోయి కనిపించాయి. విచిత్రం ఏంటంటే వాటి శరీరాల్లో రక్తం చాలా తక్కువగా ఉండేది. ప్రజలు ఒక్కటే మాట చెప్పారు, ఏదో రక్తం తాగుతోంది
అలా ప్రపంచం విన్న పేరు చుపాకాబ్రా, అంటే గోడ్ బ్లడ్ డ్రింకర్. కొంతమంది అది ఏలియన్ అన్నారు, ఇంకొందరు మ్యూటెంట్ క్రియేచర్ అన్నారు. కానీ ఇప్పటికీ దాన్ని పూర్తిగా ప్రూవ్ చేయలేకపోయారు. మిస్టరీ నెంబర్ 6, ఇండియా నేపాల్ బోర్డర్ మిస్టరీ. 1990లో ఇండియా నేపాల్ సరిహద్దు గ్రామాల్లో ఒక భయంకరమైన వార్త వ్యాపించింది. రాత్రిలో రక్తం పీల్చే ఆత్మ తిరుగుతోందని. ఉదయం లేచేసరికి కొంతమంది మెడ దగ్గర చిన్న గాయాలతో కనిపించేవారు, కొంతమంది బలహీనంగా పడిపోయేవారు. దాంతో గ్రామాల్లో భయం పెరిగిపోయింది. సూర్యాస్తమయం తర్వాత బయటికి రావడం ఆపేశారు. పిల్లలను ఒంటరిగా నిద్రపోనివ్వలేదు. ఇది నిజంగా ఏదైనా ప్రాణియా లేక మాస్ ఫియరా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. డ్రాకులాలు నిజంగా ఉన్నాయా? దానికి శాస్త్రం లేదంటుంది. కానీ ప్రపంచ చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం ఆ లేదు అనే మాటనే భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రతి దేశంలో, ప్రతి చీకటిలో ఇప్పటికీ ఒక రక్తపిశాచి కథ దాగి ఉంది.